ఖమ్మం జిల్లాపై కరువు మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో ఆశించిన స్థాయిలో వర్షాలు లేకపోవడంతో సాగు పనులు ముందుకు సాగడం లేదు. ఏటా ఈ సమయానికి పచ్చని పైర్లతో కలకలలాడే పొలాలు ప్రస్తుతం బీడు భూములను తలపిస్తున్నాయి. జిల్లాలో దాదాపు 5 లక్షల ఎకరాల్లో పంటలు సాగు కావాల్సి ఉండగా నీటి లభ్యతపై అనిశ్చితి నెలకొంది. నాగార్జున సాగర్ కాల్వల కింద 17 మండలాల్లో ఉన్న 2.54 లక్షల ఎకరాల ఆయకట్టును సైతం నీటి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. కమ్ముకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 1772 చెరువుల్లో ఉన్నటువంటి నీటి జలాలు కూడా పూర్తిగా తగ్గిపోతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే వేసవి నుంచి కూడా అటు ఉన్నటువంటి చెరువులు మొత్తం కూడా దాదాపుగా ఇప్పటికే అవి అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఇటు ఎల్నినో ప్రభావంతో కూడా వర్షాలు కూడా అటు రాకపోవడంతో ఈ చెరువులన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఇప్పటికే 720 చెరువులు పూర్తిగా నీటిని కోల్పోయిన పరిస్థితి ఉంది. ఒక అడపతడప ఏదైతే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే పాలేరు జలాశయం, వైరా రిజర్వాయర్, అటు ఏదైతే తాలిపై ప్రాజెక్టుకు సంబంధించినటువంటి జలాలు కూడా పూర్తిగా అడుగంటిన పరిస్థితి కనిపిస్తుంది. అటు ఈ నేపథ్యంలోనే కొన్ని పూర్తిగా ఉన్నటువంటి జలాశయాలన్నీ కూడా అడుగంటడంతో రైతాంగం కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి రైతాంగం దాదాపుగా ఇటు ఏదైతే వ్యవసాయంపై ఆధారపడిన రైతులందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చెరువులో కొద్దిపాటి నీరు కూడా ఆవిరైపోయింది. అటు నీటిపారుదల శాఖ అధికారులు, ఉన్నతాధికారులు చెరువులో ఉన్నటువంటి కొద్దిపాటి నీటిని తాగునీటి అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలని చెప్పేసి అయితే తీర్మానించారు. ఇక నీటిని సాగుకు మళ్లించే కఠిన చర్యలు తీసుకోవాలని కూడా అధికారులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక జిల్లాలోని 17 మండలాల్లో నాగార్జున సాగర్ కింద ఉన్నటువంటి దాదాపుగా 2.5 ఎకరాల లక్షల ఎకరాలకు ఆయకట్టు కూడా ఉంది. అయితే ఈ మాగాణి భూముల్లో వరి, మెట్లు మాత్రం అటు పత్తి, మిరప, మొక్కజొన్న సాగు విస్తరణ చేస్తారు. ఇక చెరువులు, ఎత్తిపోతు పథకం కింద మరో 2 లక్షల ఎకరాలు కూడా ఆయకట్టు కూడా సాగవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వాగులు, వంకలు, నీటి మోటార్లను మళ్లించి దాదాపుగా 50,000 ఎకరాలు కూడా ఇప్పటికే సాగు చేస్తున్నారు. ఇవి అన్ని కూడా ఇప్పుడు కరువు ప్రభావంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇటు దాదాపుగా మొత్తం మీద 5 లక్షల ఎకరాల్లో సాగుకు పండిస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు కూడా సాగుకు అనువైన వాతావరణ పరిస్థితులు ఏర్పడలేదు. అక్కడక్కడ పత్తి విత్తనాలు నాటిన భూమిలోనే ఉండిపోయాయి. చెరువుల కింద వేసినటువంటి వరి నాట్లు పోసే ధైర్యం కూడా రైతులు చేయడం లేదు. ఇప్పటికే పాలేరు వైరా ఆయకట్టులో దాదాపుగా 17,399 ఎకరాల విస్తీర్ణంలో ఆయకట్టు ఉంది. అటు గోదావరి జలాలు వస్తుండటంతో స్థానిక ఎమ్మెల్యే రామదాస్ నాయక్ ఈ నెల 13న ఇటు కాలువకు సాగునీటిని విడుదల చేశారు. ఇటు ఉన్నతాధికారుల నుంచి కూడా ఎలాంటి ఆదేశాలు లేవని చెప్పేసి అధికారులు వెంటనే వాటిని కూడా ఆపేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మొత్తంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఇటు ఏదైతే పాలేరు జలాశయం కాలువ కిందలో దాదాపుగా 14,437 ఎకరాల ఆయకట్టు ఉంది. ఆయకట్టుకు సాగునీరు ఇచ్చే పరిస్థితి ఇప్పుడు కనిపించడం లేదు. ఇటు లంకాసాగర్ ప్రాజెక్టులో కూడా దాదాపుగా 7,350 ఎకరాలకు ఆయకట్టు ఉంది. ఇటు పెనుపల్లి మండలంలోని లంకాసాగర్లోని గోదావరి జలాలు కూడా చేరుతున్న పొలాలకి నీటిని విడుదల చేసే అవకాశం అయితే లేదు. ఉన్నతాధికారుల ఆదేశాలతోనే సాగునీరు విడుదల చేస్తామని చెప్పేసి అయితే అధికారులు చెప్తున్నారు. ఇప్పటికే అటు ఏదైతే మరికొన్ని రోజుల్లో ఇటు తాగునీటి కోసం మాత్రమే ఈ జలాశయాలు ఏదైతే పాలేరు, వైరా, ఇటు లంకాసాగర్ జలాశయాలను అయితే నింపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ఏదైతే ఇటు కృష్ణా సాగర్ నుంచి కూడా, కృష్ణా లెఫ్ట్ కెనాల్ నుంచి కూడా నీరు వచ్చే పరిస్థితి లేకపోవడంతో రైతాంగం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికి తాగునీటి కోసం దాదాపుగా ఏదైతే పాలేరు జలాశయాన్ని అయితే పూర్తిగా 16 అడుగులకైతే పెంచిన పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాటన్నిటిని కూడా తాగునీటి అవసరాల కోసమే ఉపయోగించే అవకాశం ఉంది. ఇప్పటికే 2.5 TMCల సామర్థ్యంతో ఉన్నటువంటి ఈ జలాశయం నుంచి అటు ఏదైతే వరంగల్ కావచ్చు, ఇటు ఖమ్మం జిల్లా, ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి తాగునీటి అవసరాలకు మాత్రం వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఇటు ఏదైతే పాలేరు వైరా రిజర్వాయర్లో దాదాపుగా అన్ని మండలాలకు సంబంధించినటువంటి వాటర్ను కూడా ఇక్కడి నుంచే స్టాగ్నేట్ చేస్తూ కూడా వాటిని మిషన్ భగీరథ ద్వారా తాగునీటి కోసం అవసరాలకు పంపిణీ చేస్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి దాదాపుగా 7,300 చెరువులు పూర్తిగా అడుగంటిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రైతాంగం కూడా అగమ్య గోచరంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మాత్రం జిల్లాలో కరువు ఛాయలు అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి.